అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా ఇరాన్ను సర్వనాశనం చేస్తాం, అసలు ఉనికిలో లేకుండా చేస్తాం, రాతి యుగం నాటి కాలానికి పంపించేస్తాం అని డైలాగులు పలికినటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఏప్రిల్ 22తో పీస్ సీజ్ ఫైర్ డీల్ కాల్పుల విరమణ ఒప్పందానికి డెడ్లైన్ అయిపోయింది. చాలామంది ఏమనుకున్నారంటే మళ్ళీ పీస్ టాక్స్ ఇస్లామాబాద్ వేదికగా జరుగుతాయనుకున్నారు. కానీ ముందు నుంచి ఇరాన్ పీస్ టాక్స్కి మాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, నో మోర్ టాక్స్, ఇక అమెరికాతో మాట్లాడుకోవడాలు లేవు, మాటలు లేవని తేల్చి చెప్పేసింది. దానికి కారణం ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది అమెరికా. మాకు ఎంత మాత్రం కూడా నమ్మకం లేదు. గతంలో ఒమన్లో జరిగినటువంటి చర్చల్లో కానీ, ఆ తర్వాత అమెరికా చేస్తున్నటువంటి చర్యలు కానీ, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ చూస్తుంటే అమెరికా మొత్తం డ్రామా ఆడుతోంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హర్మూజ్ బ్లాక్ని దిగ్బంధించడం ఏదైతే ఉందో, మా నౌకల్ని ఏదైతే అమెరికా దిగ్బంధించిందో వాటిని రిలీజ్ చేస్తేనే మేము చర్చలకు వస్తాం, అదర్వైజ్ మేము చర్చలు రావడానికి ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పి ఇరాన్ ముందు నుంచి చెప్తోంది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ భీకరమైనటువంటి దాడులు చేస్తాడు, లేకపోతే నిజానికి అతను అలాగే డైలాగులు చెప్పాడు. కానీ తీరా చూస్తే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఏంటంటే మేము పొడిగిస్తున్నాం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొద్ది రోజుల పాటు పొడిగిస్తున్నాం, కానీ ఎన్ని రోజులు చెప్పలేదు. గతంలో ఏప్రిల్ 7న వచ్చినటువంటి అనౌన్స్మెంట్ 14 రోజులు, అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. కానీ ఇప్పుడు 22 వచ్చేసరికి ఎన్ని రోజులో తెలియదు, ఇండెఫినెట్, మళ్ళీ మేము ఫర్దర్గా చెప్పేంత వరకు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది కొనసాగుతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. మరోపక్క ఇస్లామాబాద్లో పాకిస్తాన్ చాలా హడావిడి చేసింది, చెక్ పోస్టులు పెట్టింది, మొత్తం ప్రజలంతా కూడా నానా ఇబ్బందులు పెట్టి అక్కడ ఏదో పీస్ టాక్స్ జరుగుతాయని చెప్పి ఆశించింది. కానీ తీరా చూస్తే జేడీ వాన్స్, కుష్నర్, అలాగే విట్కాఫ్, వీళ్ళ ముగ్గురితో పాటు మరికొంతమంది ప్రతినిధుల బృందం అమెరికా నుంచి రావాల్సి ఉంది. కానీ ఇరాన్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో జేడీ వాన్స్ కూడా తన పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసుకున్నట్టుగా వైట్ హౌస్ ప్రకటించింది. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, అమెరికా అనుకున్నట్టు లేదా అమెరికా చెప్పినట్టు యుద్ధంలో ఏదీ జరగడం లేదు. ప్రస్తుతం బాల్ ఇరాన్ కోర్టులో ఉంది. ఇరాన్ చర్చలకు ఎప్పుడు వస్తుందా అని చెప్పి అమెరికా వెయిట్ చేస్తుంది. అందుకని పర్టికులర్గా ఒక డేట్ కూడా చెప్పలేదు. గతంలో చెప్పినట్టుగా ఒక వారం రోజులను 2 వారాలను ఒక డేట్ కూడా చెప్పలేదు. ఇరాన్ కోసం ఇరాన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చర్చలకు వస్తుందని చెప్పి అమెరికా వెయిట్ చేస్తుంది. అంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ ఇక్కడ? డెఫినెట్గా ఇరాన్ డిక్టేట్ చేస్తోంది. గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తోంది. ఎప్పుడు యుద్ధాన్ని ముగించాలి, ఎలా ముగించాలనేది మేము డిసైడ్ చేస్తాం. ఇక్కడ కూడా చాలా హాస్యాస్పదంగా ఓడిపోయే వాళ్ళు, యుద్ధంలో ఓడిపోయే వాళ్ళు కండిషన్లు పెట్టకూడదు, పెడితే కనుక మేము పెట్టాలంటూ ఇరాన్ ఇప్పటికీ కూడా పార్లమెంట్ స్పీకర్ తాజాగా మాట్లాడినటువంటి మాటలు. మొత్తానికి అమెరికా లాంటి ఒక అగ్రదేశంతో, ఒక ఇంటెలిజెన్స్లోనే టాప్, ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి ఇజ్రాయిల్తో పోరాటం చేస్తున్నటువంటి ఇరాన్ ఇన్ని రోజుల పాటు యుద్ధంలో పోరాటం చేస్తూ ఇప్పటికీ కూడా తన మాటే నెగ్గించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజానికి ఇరాన్ కూడా చాలా నష్టపోయింది, సైనిక పరంగా, ఆర్థికంగా, స్థావరాలు, వాటన్నిటినీ పునరుద్ధరించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ రెప్యుటేషన్ మ్యాటర్స్కి వచ్చేసరికి అంతర్జాతీయంగా ఖ్యాతి ఎవరిది ఎక్కువగా నష్టపోయారంటే డెఫినెట్గా అమెరికానే నష్టపోయింది. సో ఈ రోజున కూడా ఇస్లామాబాద్కి వీళ్ళు పయనం అవడానికి సిద్ధమయ్యారు, కానీ అటు ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో వీళ్ళ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మాటలను ఈ రోజున మిత్రదేశాలని నమ్మడం లేదు. ఒకవైపు పీస్ టాక్స్ అంటున్నాడు, శాంతి చర్చలు అంటున్నాడు, మరో పక్కేమో వార్షిప్లని, యుద్ధ నౌకలను మోహరిస్తున్నాడు. సైన్యం బీభత్సంగా దాదాపు ఇప్పటికే ఒక 60,000 మందికి పైగా సైన్యం ఆ బోర్డర్స్లో ఉంది. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మేము ఎలా అమెరికాను నమ్ముతామని చెప్పి ఇరాన్ అంటోంది. అందుకనే నో మోర్ టాక్స్ అని చెప్పి ఇరాన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతానికి అప్పర్ హ్యాండ్ ఇరాన్ లాగానే కనబడుతోంది. బాల్ ఇరాన్ కోర్టులోనే ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగుతుందా? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.